హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మనం పాలముంజలు చేయడం ఎలాగో చూద్దామా అండి. పాలముంజల పేరు వినగానే గోదావరి జిల్లాలు గుర్తొచ్చాయి కదండి. అవునండి, ఒకప్పుడు పండగ వచ్చినా ఇంటికి చుట్టాలు వచ్చినా గోదావరి జిల్లా వాళ్ళు ఈ పాలముంజలు చేసి పెట్టేవాళ్ళంట. అంత ఫేమస్ అండి. ఇవి చూడటానికి పూర్ణాల్లా ఉంటాయి, కానీ టేస్ట్ అంతా వేరుగా ఉంటుందండి. పూర్ణాల్లా కనిపిస్తాయి కానీ టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. చేయడం డిఫరెంట్‌గా ఉంటుందండి. అది ఎలాగో చూద్దామా అండి? పాలముంజల తయారీకి మనకు ముఖ్యంగా కావాల్సింది పాలు, బియ్యపిండి, లోపల స్టఫింగ్ కోసం కొబ్బరుండలు కావాలండి. ఈ కొబ్బరుండల కోసం మనం కొబ్బరిని తురుముకోవచ్చు, లేకపోతే ముక్కల్ని మిక్సీలో వేసుకొని పేస్ట్‌లా చేసుకోవచ్చు. ఇక్కడ తురుముకున్న కొబ్బరిని 3 కప్పులేసుకుంటే, దానిలోకి 2 కప్పులు బెల్లం వేసామండి కొబ్బరుండల కోసం. స్వీట్ ఇది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా 2 కప్పుల బెల్లంతో పాటు కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగించుకోవాలండి. ఇక్కడ మనం పాకం ఏం పట్టాల్సిన పని లేదు. ఏమీ వేయాల్సిన పని లేదండి. బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకోవాలండి. ఎందుకంటే ఈ బెల్లంలో ఇసుక, నలకలు ఎక్కువగా ఉన్నాయని ముందు ఇలా బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకున్నానండి. వడకట్టుకున్నాక మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి, ఎన్ని నలకలున్నాయో మీకే తెలుస్తుంది. అదిగోండి చూడండి, ఎంత ఇసుకుందో, ఎన్ని నలకలున్నాయో. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె తీసుకొని దానిలోకి తురుముకున్న కొబ్బరి, మనం ఇందాక వడకట్టుకున్న బెల్లం పాకం కూడా వేసి కొబ్బరి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకునేది అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే కొబ్బరి అడుగంటకుండా ఉంటుందండి. కొబ్బరి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలని చెప్పాను కదండి. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతా ఉండాలండి. లేకపోతే అడుగంటుతుందనమాట. ఇలాగ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేదాకా. ఈ లోపల మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోకి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అదే కప్పుల ప్రకారం అయితే 4 కప్పులు పాలు తీసుకున్నానండి. దానిలోకి 1 స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని ఇంకొంతసేపు మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలకి 3/4 కేజీ తడి బియ్యపిండి పట్టించుకున్నానన్నమాట. అంటే కొంచెం బియ్యపిండి మిగులుద్ది కానీ అటు ఇటుగా ఉంటుంది కదా అని 3/4 కిలో పట్టించాను. ఇప్పుడు ఈ మరిగిన పాలలోకి ఆ తడి బియ్యపిండిని ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా వేసుకుంటూ దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. ఎలాగంటేనండి, మనం చలిమిడి చేసుకుంటాం కదా, ఇంచుమించు అలా అండి. ఇప్పుడు బియ్యపిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇలాగ గంటితో మంచిగా స్మూత్‌గా అయ్యేదాకా ఇది చల్లారే లోపల కొబ్బరుండలు చేసుకోవాలి. చల్లారాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి, కొంచెం ఎక్కువ బియ్యపిండి ముద్దను తీసుకొని మొత్తం కొబ్బరుండని ఆ బియ్యపిండితో కవర్ చేసేయడమేనండి. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యపిండి చేతికి అంటినట్టు అనిపిస్తే మనం చేతికి నెయ్యి కానీ, నూనె కానీ రాసుకొని ఇలా స్మూత్‌గా ఉండయ్యేలా చేసుకోవాలండి. ఏ పగుళ్ళు రాకూడదనమాట. పగుళ్ళొస్తే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ఉండలు చేసేటప్పుడు చేతికి ఆయిల్ కానీ, నూనె కానీ రాసుకొని ఉండలన్నీ స్మూత్‌గా పగుళ్ళు లేకుండా వచ్చేలా చూసుకోవాలండి. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు రెడీగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టఫింగ్ కొబ్బరుండల ప్లేస్‌లో పచ్చెనగపప్పును గానీ, పెసరపప్పును గానీ వాడి చేసుకోవచ్చండి. కానీ కొబ్బరుండలతో చేసిన పాలముంజలే ఫేమస్ అండి. అందుకే ఇక్కడ నేను కొబ్బరుండలతో చేసినయి చేసుకుంటున్నాననమాట. అదే మీరు ఈ ప్లేస్‌లో పచ్చెనగపప్పు మన పూర్ణాలకి ఎలా చేసుకుంటాం, పచ్చెనగపప్పును గానీ, లేకపోతే పెసరపప్పును గానీ, అలాగా రెండిట్లో దేనితోనైనా చేసుకోవచ్చండి. వీటిని ఆవిరిలో ఉడికించుకొని తిన్నా బావుంటుందండి. అది వేరే టేస్ట్ వస్తుందనమాట. కాకపోతే ఇప్పుడు మనం పాలముంజలు చేస్తున్నాం కాబట్టి వీటిని డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేసిన టేస్టు, ఆవిరిలో ఉడికించిన టేస్టు చాలా తేడా ఉంటుందండి. డీప్ ఫ్రై చేస్తేనే టేస్ట్ బావుంటుందనమాట. అందుకే మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగాక మనం ఉండలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్కటి ఆయిల్‌లో వేసుకొని అటు ఇటు కలుపుతా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. మనం పాలల్లో బియ్యపిండేసి ఉడికించినప్పుడు 1 స్పూన్ పంచదార కూడా వేసాం కదండి, అందువల్ల పైన బియ్యపిండి తినేటప్పుడు కూడా చప్పగా లేకుండా తియ్యగా ఉంటుందండి. అంతేకాకుండా ఇలాగా ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి కలర్ వస్తాయన్నమాట. పూర్ణం కలర్ వస్తాయండి. చూడ్డానికి కూడా అందంగా ఉంటాయన్నమాట. ఇక్కడ
కొంతమంది తడి బియ్యపు పిండి వేయరండి. పాలలో పాటు మనం బియ్యపు పిండి వేసి ఉడికించాం కదా! అక్కడ కొంతమంది పొడి బియ్యపు పిండి వేస్తారు. ఉప్మా రవ్వ కూడా వేస్తారండి. అలా కూడా చేసుకోవచ్చనమాట. అయితే తడి బియ్యపు పిండి వేయడం వల్ల పగుళ్ళు రావండి. అంటే పిండి విడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే మామూలు బియ్యపు పిండి వేసామనుకోండి, పగుళ్ళొచ్చి లోపల బెల్లం ఉండ చీదే అవకాశం ఉంటుంది. అదే మనం తడి బియ్యపు పిండి వేసామనుకోండి, పగుళ్ళు రాకుండా లోపల ఉండ చీదకుండా ఉంటుందండి. అందుకే అన్నమాట తడి బియ్యపు పిండి వాడేది. కాకపోతే కొంతమంది మామూలుగా బియ్యపు పిండి, ఉప్మా రవ్వ అన్నీ కూడా వేస్ట్ చేస్తారండి. చూడండి, ఇలా తడి బియ్యపు పిండి వేయడం వల్ల ఏమీ చీదకుండా, ఏ పగుళ్ళు రాకుండా చాలా అందంగా ఉన్నాయి కదండీ పాలముంజలు. ఇలాగా ఎన్ని కావాలనుకుంటే అన్నీ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఆయిల్ బాగా కాగాక పాలముంజల్ని ఆయిల్లో వేయాలి. పాలముంజలను ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటేనండి, బియ్యపు పిండి లోపల వరకు మంచిగా ఉడకాలంటే స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంటేనే అది మంచిగా ఉడుకుతుందండి. అదే స్టవ్ హై ఫ్లేమ్‌లో పెడితే కలర్ వస్తుంది గానీ లోపల వరకు ఉడకదండి. టేస్ట్ మంచిగా ఉండదనమాట. అందుకే ఆయిలు ఎంత వేడిగా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలండి. కలర్ మారుతుంది గానీ లోపల వరకు ఉడకకపోతే పాలముంజలు టేస్ట్ మారిపోతాయన్నమాట. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే పాలముంజలు కొబ్బరుండలతో చేస్తేనే బావుంటుందండి. మీకైతే దేనితో చేస్తే బావుంటదో కామెంట్ చేసి చెప్పండి. పూర్ణాలు ఎలాగో పచ్చెనగపప్పు, పెసరపప్పుతో చేస్తాం కదండీ! పాలముంజలు, కొబ్బరుండలు చేస్తే బావుంటదని నా అభిప్రాయం అండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.